రేపు పరమ పవిత్రమైన శ్రావణ మాసము విధియ పుబ్బ నక్షత్రము మొదటి శుక్రవారము. శ్రావణ మాసంలో చాలా విశేషము. ఇంకా విశేషం ఏమిటి అంటే గోదాదేవి యొక్క తిరునక్షత్రము. గోదాదేవి అంటే ఆండాళ్ యొక్క తిరునక్షత్రము రేపు. కాబట్టి మనమందరం కూడా ఆండాళ్ళను మన ఆడపడుచుగా ఆమెకు వస్త్రాలతో దక్షిణ సహితంగా వడిబియ్యాన్ని దేవాలయానికి వెళ్ళి సమర్పించుకోవడం ఆనవాయితీ. ఇలా ఎవరైతే భక్తి శ్రద్ధలతోని వడిబియ్యం సమర్పించుకుంటారో వాళ్ళ కోరిన కోరికలు నెరవేరుస్తుంది ఆ భూదేవి. ఆ భూదేవి పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళవుతుంది, సంతానం కాని వాళ్లకు సంతానం కలుగుతుంది, ఇల్లు కొనుక్కోవాలి. ఆమె భూదేవి సాక్షాత్తు భూదేవే ఆండాళ్ళుగా అవతరించింది. కాబట్టి ఆమెను మనకు ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి అనే కోరికలు ఉన్నా కూడా సంకల్పం చేసుకున్నట్టయితే తప్పకుండా సంవత్సరం లోపే మనకు నెరవేరుతాయని మనకు పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి అందరూ ఈ విధంగా చేయండి. మరి ఈరోజు తప్పకుండా అమ్మవారిని పూజించుకొని ఆ అమ్మవారి యొక్క తిరునక్షత్ర తనియను చదవాలి. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. నీళాతుంగస్తనగిరితటి సూక్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధ మధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్ కుంచ భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అందరూ దీన్ని విని అనండి, అమ్మవారికి నమస్కరించుకోండి. అమ్మవారి అనుగ్రహంతో మీ కోరికలు నెరవేరుతాయి. స్వస్తి.